అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా పాతకాలం నాటి మన అమ్మమ్మల కాలం నాటి ఉసిరావకాయని తయారు చేసుకోబోతున్నామండి. సింపుల్గా, ఈజీగా, టేస్టీగా, సంవత్సరం అంతా కూడా ఫ్రెష్గా ఉండే విధంగా. అంటే దీనిలో ఏంటంటే చాలా పాతకాలం నాటిది అని ఎందుకంటున్నారంటే అప్పటి వాళ్ళు చింతపండ్లు, వెల్లుల్లి ఇలాంటివన్నీ వేసేవాళ్ళు కాదు మా ఇంట్లో. ఆ ఊరగాయని ఎలా తయారు చేసుకోవాలనే విషయాన్ని వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. ఈ ఉసిరావకాయ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఫ్రెష్గా ఉన్న కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి. ఈ ఉసిరికాయలతో మనం ఇప్పుడు ఉసిరావకాయని పెట్టుకుంటాం అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో ఉసిరికాయతో తొక్కు పచ్చడి తయారు చేసుకుని మొదటి ముద్దలో ఉసిరికాయ తొక్కు అనే వీడియోని ఒకసారి చేసి పెట్టుకున్నాం కదండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూసేయండి. ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని చక్కగా కడిగేసేసి క్లాత్తో తుడిచేసి ఒక క్లాత్ మీద ఆరబెట్టేసేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేసాను అనమాట. ఇలాగా చిన్న చిన్నగా ఘాట్లు పెట్టేసుకుంటున్నాను అనమాట. కాయలన్నీ కూడా ఇలా ఘాట్లన్నీ పెట్టేసుకుని ఈ ఉసిరికాయలని రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా మనం అన్ని ఉసిరికాయలు రెడీ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని వీటిలన్నిటిని మనం మగ్గించుకోవాలండి. ఒక 1/2 కిలో నూనె పోసుకుని లో ఫ్లేమ్లో ఈ ఉసిరికాయలన్నీ మెల్లగా వేసేసుకుంటూ చక్కగా మూత పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట. ఇవి మనకి కొంచెం కాయ మెత్తపడాలన్నమాట. మెత్తపడేంత వరకు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ అలాగా మెత్తపడేంత వరకు మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించుకుంటే కనుక మనకి చక్కగా మరీ వేగిపోక్కర్లా, ముక్క మెత్తపడితే చాలు. ఒకసారి తీసి చూసుకుందాము. ఇలా ముట్టుకుంటే ఇంకా కొంచెం గట్టిగానే ఉందండి. ఇంకొక నిమిషం అలా మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి మగ్గనిద్దాం. ఇలా కలుపుతూ మూత పెట్టుకుంటూ ఇలా మగ్గించిన తర్వాత మనకి కలర్ మారి మగ్గినాయి అనుకున్నప్పుడు ఒక కాయని ఇలా తీసి మనం కొంచెం ఇలా ముట్టుకుని చూస్తే కనుక అది మనం కట్ చేసిన చోట విరిగిపోతుంది. అసలు మనం కట్ చేయకపోయినా కూడా ఇలా ముట్టుకోగానే ఇలాగా ముక్కలాగా అయిపోతుంది అనమాట. అప్పుడు మనకి కరెక్ట్గా వేగిపోయినట్టు. మరీ ఎర్రగా గట్టిగా వేగిపోవాల్సిన అవసరం లేదండి. ఇలా వేగితే సరిపోతుంది అనమాట. కొంచెం కలర్ మారి ఇలా మెత్తపడ్డాయని తెలిసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఉసిరికాయలన్నీ కూడా బాగా చల్లారనివ్వాలి. ఈలోపు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ మెంతులు వేసి దోరగా వేయించుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో చక్కగా మెల్లగా మంచి సువాసన వచ్చేంత వరకు దోరగా వేయించుకోవాలి. ఇలా మెంతులన్నీ వేగిపోయినాయి అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి మీదే మనకి 3 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి. పెద్ద స్పూన్ నిండా 3 స్పూన్స్ ఆవాలు వేసేసుకొని ఇంకా ఆ వేడికి కొంచెం సేపు అలా తిప్పేస్తే ఇవి కూడా మరీ వేగక్కర్లేదండి. ఎందుకంటే మరీ వేగితే ఘాటు తగ్గిపోతుంది. ఆవాలు ఎప్పుడు కూడా ఈ ఉసిరావకాయకి కొంచెం ఘాటు ఉండాలన్నమాట. ఈ మెంతులు ఆవాల్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసి బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇవి చల్లారేలోపు మనం పోపు రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అదే ప్యాన్ దానిలో పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను గ్రౌండ్నట్ ఆయిల్ వేస్తున్నానండి. ఏ ఊరగాయలకైనా సరే పచ్చళ్ళు అంటే కూడా మనకి గ్రౌండ్నట్ ఆయిల్ చాలా బాగుంటుంది కదా. 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు. మనం ఎంత ఆవపిండి మెంతిపిండి వేసినా పోపులు అవి తగులుతుంటే బాగుంటుందండి. ఒక 5-6 ఎండుమిర్చిని కూడా తుంచి వేయాలి. మెంతులు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ శనగపప్పు, మినపప్పు అలా వేసుకునే వాళ్ళు కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఈ 5-6 ఎండుమిర్చి వేయటం వల్ల ఏంటంటే ఆ పచ్చళ్ళలో ఊరి మనకి మెంతులు, ఎండుమిర్చి కూడా చాలా బాగుంటాయి అనమాట. మీకు పోపు ఎంత కావాలో అంత మన ఇష్టం అండి. నేను ఇక్కడైతే మాత్రం మా అమ్మ వాళ్ళు ఇలాగే వేసేవాళ్ళు. ఆవాలు, మెంతులు వేసి ఇంగు వేసుకునేవాళ్ళు అనమాట. ఇక్కడ ఇంగు ఇష్టం లేని వాళ్ళు వెల్లుల్లి కూడా వేసేసుకోవచ్చండి. మేము పాతకాలం నాటి అమ్మమ్మ వాళ్ళు చేసే పచ్చడి అన్నాను కాబట్టి ఇక్కడ ఇంగు వేస్తున్నాను అనమాట. కొన్ని పండగలకి ప్రత్యేకమైన రోజులు శుక్రవారం, శనివారం అలాంటివి ఏమన్నా అంటే ఉపవాసాలు ఉండే రోజుల్లో వెల్లుల్లి తినే అలవాటు ఉండదండి చాలామందికి. మా ఇంట్లో కూడా తినము. అసలు మా పుట్టింట్లో అయితే వెల్లుల్లి అనే వాసనే తెలియదండి మాకు. బాలింతలుగా ఉన్నప్పుడు పెట్టడమే తప్ప అది పెళ్ళయి యువతలకు వచ్చేసిన తర్వాత మా ఫ్యామిలీస్ మాకు వచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు ఫ్రెండ్స్ సర్కిల్ అంతా పెరిగి వాళ్ళ ఇళ్లలో టిఫిన్స్, భోజనాలు అవి చేయటం అలవాటయ్యి అలాగా మేము మా హయాం వచ్చిన తర్వాత అన్నిట్లో వెల్లుల్లిపాయలు వేసేస్తున్నాం. కానీ పుట్టింట్లో, అత్తగారింట్లో అసలు వెల్లుల్లి చాలా తక్కువ వాడేవాళ్ళు అనమాట. అయినా సరే ఆ వంటలన్నీ కూడా చాలా చాలా బాగుండేవండి. ఈ మధ్యన రీసెంట్గా నేను మచిలీపట్నం వెళ్తే మా అక్క ఈ టైప్ ఉసిరావకాయ వేసిందనమాట. అయ్యో నేనేంటి నా ఛానల్లో చేయలేదు, మా అక్క అంది అన్నిట్లో వెల్లుల్లిపాయ బాగుండదే, మనకి ఇలా అలవాట్లేదు కదా, ఇలా కూడా ఈ ఉసిరావకాయ కూడా నీ ఛానల్లో చేసి చూపించు, ఎవరైనా వెజిటేరియన్స్ వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా,
వాళ్ళు ఇలా చేసుకుంటారు అని చెప్పిందనమాట. ఇప్పుడు ఆ మెంతిపిండి అంతా కూడా మనం మిక్సీ పెట్టేసిన తర్వాత ఈ కేజీ ఉసిరికాయలకి ఈ 100 గ్రాముల గ్లాస్తో 1 గ్లాసున్నర ఉప్పు వేస్తున్నానండి. ఈ ఉప్పుని గళ్ళు ఉప్పు ఎండబెట్టి ఇలా మిక్సీ పెట్టి వేస్తున్నాను అనమాట. గ్లాసున్నర అయితే మనకి కరెక్ట్గా సరిపోతుందండి. అంటే ఇది కరెక్ట్గా 150 గ్రామ్స్ ఉప్పు అనమాట. కారం ఏమో 200 గ్రామ్స్ వేస్తున్నానండి. 2 గ్లాసులు ఫుల్గా వేస్తున్నాను. ఇక్కడ నేను 3 మ్యాంగోస్ కారం, పచ్చళ్ళ కారం ఉంటుంది కదా, అది వేస్తున్నాను అనమాట. 1 టీ స్పూన్, చిన్న స్పూన్తో కొంచెం పసుపు కూడా వేసేసుకొని ముందు మనం వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాల పొడి, అది కూడా వేసేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఊరగాయలు పెట్టేటప్పుడు అండి కారం కంటే ఉప్పు కొంచెం తగ్గించి వేసుకుంటే బెటర్ అనమాట. తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు కదా, ఎక్కువైతే కష్టం కదా, అందుకని ఎప్పుడు కూడా కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఈ మనకి ఉసిరికాయల్లో పుల్లగా ఉన్నా కూడా ఆ పులుపు బయటికి పచ్చళ్ళలోకి రావాలి అంటే కనుక కొంచెం నిమ్మరసం పిండితే చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ ఒక 3 నిమ్మకాయలని రసం తీసి ఈ రసాన్ని కూడా దీనిలో కలిపేసి మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. మనం వేసిన ఉప్పు, కారం, నిమ్మరసం, అలాగే మెంతులు, ఆవాల పొడి ఇదంతా కూడా మొత్తం అంతా కలిసేలాగా ఇలా ముక్కలు విరిగిపోకుండా గట్టిగా కలిపేస్తే మనం మెత్తగా మగ్గించాం కదా ఉసిరికాయలు, అవి విరిగిపోతాయి. కారం చెయ్యి పడుతుంది అనుకునే వాళ్ళు చక్కగా చేతితో కలిపేసుకోవచ్చండి. మనం మొత్తం అంతా సరిగా కలపలేదనుకోండి, అక్కడ ఏమవుతుందంటే అక్కడక్కడ ఉప్పు కలవక బూజు వచ్చేస్తుంది అనమాట. మనం 3వ రోజు కలిపేసరికి మనకి పచ్చడి పాడైనట్టుగా అనిపిస్తుంది. ఉప్పు, కారం కనుక మనం కరెక్ట్గా వేసుకుంటే సంవత్సరం అంతా కూడా పచ్చడి చక్కగా నిలవ ఉంటుందండి. ఇప్పుడు మనం వేయించి చల్లారి పెట్టుకున్న పోపు అంతా కూడా దీనిలో వేసేసుకొని మొత్తం అంతా కూడా జాగ్రత్తగా కలుపుకోవాలి. నూనె తక్కువైంది అనుకుంటే కనుక పచ్చి నూనె పోయకూడదండి. మనం మామూలుగా ఆవకాయలకు పోసేసినట్టుగా పచ్చి నూనె పోయకుండా మళ్ళీ కొంచెం ఇంగువ నూనె కానీ లేదా నూనె కాచి చల్లార్చి పోసుకోవాలన్నమాట. వేడివేడిగా నూనె పోసేస్తే ఏంటంటే పచ్చడి కొన్ని రోజులకే నల్లగా అయిపోతుంది అనమాట. అందుకని ఎప్పుడు ఏ పోపు వేసినా మనం కాచి నూనె పోసినా కూడా బాగా చల్లారిన తర్వాతే పోయాలన్నమాట. వేడి మీద పోస్తే పచ్చడి కొన్ని రోజులకే నల్లగా అయిపోతుంది. చూస్తేనే మనకి వేసుకోబుద్ధి కాదనమాట. ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఏదైనా 8 డబ్బాల్లో కానీ లేదా ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదా, ఇలాంటి బాటిల్స్లో పెట్టేసి స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా కూడా మనకి టేస్ట్ ఏమాత్రం మారకుండా ఉంటుందండి. అదే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఉసిరికాయ పచ్చడి ఎంతైనా కానీ కొన్ని రోజులకి కొంచెం కలర్ మారినట్టుగా అవుతుంది. అదే మనకి ఫ్రిడ్జ్లో ఖాళీ ఉండి మనం ఈ బాటిల్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే ఎన్నేళ్ళైనా సరే కలర్ కానీ టేస్ట్ కానీ ఏమాత్రం చెక్కు చెదరకుండా ఏళ్ల తరబడి అలా ఫ్రెష్గా ఉంటుందండి. ఇలా మనం బాటిల్లో పెట్టేసిన తర్వాత 3వ రోజుకి పచ్చడి కొంచెం ఊరి లూజ్ అవుతుందండి. అలా లూజ్ అయితే సరే, లేదా కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే కనుక ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అలాగా కొంచెం నూనెని కాచి చల్లార్చి ఈ పచ్చడిలో కలిపేస్తే చక్కగా పచ్చడి అంతా కూడా లూజ్ అవుతుందన్నమాట. మనం కలుపుకోవటానికి వీలుగా ఉంటుందన్నమాట. చూశారు కదండి, ఈరోజు మన ఉసిరావకాయ ఎటువంటి హడావిడి లేకుండా చింతపండు, వెల్లుల్లి ఇవన్నీ లేకపోయినా కూడా ఎంతో అద్భుతమైన రుచిగా ఉండే పాతకాలం నాటి ఉసిరావకాయని చూశారు కదా. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.